దేవునికి స్తోత్రమండి. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరి గతంలో మనం ఆదికాండం 49 అధ్యాయం మనం ధ్యానించాం. చాలా సంతోషం. మరి ఈ దినాన్ని మీ మధ్యకి రావటానికి ముఖ్య కారణం ఏంటంటే 50 అధ్యాయము ఆదికాండంలో చిట్ట చివరి అధ్యాయము మరి ధ్యానించాలని మీ మధ్యకు వచ్చున్నాను. ముందుగా ఆహ్, మనం గతంలో 49 అధ్యాయంలో 12 మంది గోత్రాల గురించి మనం చెప్పుకున్నాం కదండీ! ఆ 12 మంది గోత్రాల్లో ఆహ్, ఒకటి గాదు గోత్రం గురించి కొద్దిగా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. చెప్పినట్టుగా అంతగా గుర్తులేదు కానీ, మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. 49 అధ్యాయం 19 వచనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడంటే, బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. ఆ ఒక్క వచనమే రాయబడి ఉందండి. ఈ యొక్క బంటుల గుంపు గాదును కొట్టును అనడంలో బంటులు అంటే యుద్ధానికి మరి రథములపై వచ్చిన రాజు యొక్క బంటులు గాదును కొట్టును అంటే కొట్టటానికి వచ్చును. కానీ అతడు మడిమెను కొట్టును అంటాడు. వాళ్ళు కొట్టడానికి వచ్చారు, కొట్టారు. కానీ మడిమెను కొట్టెను అని చెప్పి ఇక్కడ ఆపినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లారా, ఈ యొక్క గాదు అన్న మాటకి ఏంటంటే అర్థం అదృష్టము అని చెప్పొచ్చు. ఇతడు లేయా దాసి అయిన జిల్పాకు పుట్టినవాడు. ఆహ్, గాదు వంశం నుండి ఒక ప్రవక్త మరి ఉండినట్లుగా దావీదు కాలంలో మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 22:5లో ఆ యొక్క మాట మనం గమనించగలం ప్రియులారా. అయితే యోసేపు క్షమించండి. యెహోషువ భూమి పంపకాలు వేసినప్పుడు ఈ గాదు వారికి యొర్దాను నదీ ప్రాంతమున తూర్పున వారికి అనుగ్రహించినట్లుగా మనం చూడగలం. గాదు గురించి మరి కొద్ది మాత్రంగానే మనకి వివరింపబడ్డది. ప్రియులారా, మరి 50వ అధ్యాయానికి మనం వద్దాం. ఈ యొక్క 50వ అధ్యాయము చిట్ట చివరి అధ్యాయము ఆదికాండానికి. అయితే ఈ అధ్యాయంలో మనకి అర్థమయ్యేది ఏంటంటే యాకోబు యొక్క మరణం. ఆయన యొక్క మరణానంతరము అంతిమ యాత్ర. కుమారుడైన యోసేపు తండ్రికి ప్రామిస్ చేసిన ప్రకారంగా ఆ ప్రామిస్‌ను ఆయన మరి సంపూర్తిగా నెరవేర్చినట్లుగా ఈ యొక్క అధ్యాయంలో చూస్తాం. అంతేకాదు యోసేపు మరణాన్ని కూడా ఈ యొక్క అధ్యాయంలోనే మనం చూస్తాం. అంతేకాకుండా ఈ యోసేపు నేను చనిపోతే ఈ నా ఎముకలను మీరు వాగ్దాన భూమిలో నున్న మన పితరుల వద్ద ఈ యొక్క నా ఎముకలను అక్కడ మీరు పాతిబెట్టాలి అంటున్నాడు. అంటే వారి యొక్క పితరుల దేశం, వారి యొక్క వాగ్దాన దేశానికి యాకోబైతేనేమి, యోసేపైతేనేమి మరి ఈ యొక్క ఇశ్రాయేలీయులందరూ మరి దానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే దేవుడు చేసిన దేవుడిచ్చిన వాగ్దాన భూమి, దేవుడిచ్చిన భూమి శ్రేష్టమైన భూమి. అందులోనే మా యొక్క శరీరాలు మరి పాతిపెట్టాలని వారి యొక్క కోరిక. ఈ లెక్కన చూస్తే చాలా ఉన్నాయి. సౌలుకి అలాగా జరగలేదండి. ఈ లెక్కన చూస్తే రాహేలుకి అలాగ జరగలేదండి. ఏ ఆమె మార్గ మధ్యలోనే ఆమె చనిపోయింది. అలాగా కొంతమందికి ఆ భాగ్యం కలుగుతుంది. అయితే ప్రతి ఒక్కరి యొక్క ఆసక్తి ఏంటంటే తమ పితరుల భూమిలో అంటారు. రెండోది ఈ యొక్క అధ్యాయం చూడగానే మనకి బాగా గుర్తుకొచ్చేదేంటంటే, మనం యాత్రికులము, పరదేశులము అని హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో మనం చూస్తాం. కదండీ! కాబట్టి మనం ఈ భూమి మీద యాత్రికులమే. ఇది మన టెంపరరీ స్టే అని మాత్రం మనం గుర్తించాలని ఒకసారి మనవి చేస్తున్నాను. ఎందుకంటే అబ్రహాము గుడారముల్లో నివసించెను అని మనం చూస్తున్నాము. కాబట్టి గుడారం అన్నది ఓన్లీ టెంపరరీ స్టే. కాబట్టి మనం యాత్రికులము, పరదేశులమే. మన గుడారము, మన ఇల్లు, మన శాశ్వతమైన రాజ్యము పరలోకంలో ఉంది. అందుకే పౌలంటాడు, నా పౌరుషత్వం పరలోకమందు ఉంది అంటాడు. కాబట్టి పౌలు కూడా ఆశపడతాడు. సమస్తాన్ని విడిచిపెట్టి నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే నేను ప్రభుతో ఉండాలని ఆశపడుతూ ఉన్నానంటాడు.
కదండీ! 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మాటలు మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మనం భూమి మీద ఎంతకాలం జీవించినా, ఎంత గొప్పగా జీవించినా ఏదో ఒక దినాన ఈ భూమిని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. కాలగర్భంలో ఇలా కలిసిపోయినోళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన భూమి మీద ఉన్నంత సేపు నా అంతటోడు లేడు అని కాలర్ ఎగరేస్తాం. మిడిసిపడిపోతుంటాం, గర్విస్తాం, గొడవలు, తగువులు ఇవన్నీ పెట్టుకుంటాం. కానీ అవర్ స్టే అపాన్ దిస్ ఎర్త్, ద ప్లానెట్ ఆఫ్ ఎర్త్ ఈస్ వెరీ షార్ట్. ఏమాత్రం మనం చనిపోయిన తర్వాత ఒక 100 సంవత్సరాలతో మనం ఎవరో ఎవరికీ గుర్తుండదు. ఎంతో కొద్దో గొప్పో గొప్పోళ్ళు తప్ప హ్మ్. మనలాంటోళ్ళం అసల గుర్తే ఉండదు. అప్పటిదానికి కొట్లాట్లు, గొడవలు, తగువులు ఎందుకో తెలీదు. కొంతమంది ఆ యొక్క ఫ్యూనరల్ కార్యక్రమంలోనే వంతులేసుకొని గొడవలు పడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే రావాలని అనుకుంటారు గానీ, ఆ కడసారి చూపు కూడా చూసుకోవటానికి వీలు పట్టదు. పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. మరియు ఏవైనా కారణం గావచ్చు. బట్ దే కుడ్ నాట్ ఏబుల్ టు సీ ద ఫేస్ అండి. ఆ చివరిదే క్షణంలో ఆ చివరి ఆ! ఆ గడియలో తండ్రి ముఖం చూడాలని కొంతమంది ఎంతో దూరంలోనున్నా సరే, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఆ యొక్క అంతిమ క్రియకు అటెండ్ అవుతారు. మరి కొంతమంది రాలేకపోవడం ఒక బాధాకరమైన విషయం. ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ శరీరానికి ఏమాత్రము కూడా వాల్యూ లేదు. కదండీ! అందుకే వెంటనే తీసేయండి, తీసుకెళ్ళిపోండి అని ఇరుగు పొరుగోళ్ళు గొడవ పెడుతూ ఉంటూ ఉంటారు. కాబట్టి అయినను ఈ యొక్క శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టిన తర్వాత ఈ శరీరాన్ని మరి పూడ్చుట్లో చాలా శ్రద్ధ వహిస్తారు. డిఫెన్స్‌లో చూడండి, ఎవరైనా పెద్ద పెద్ద నాయకులైతే గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తారు. యూ ఆర్ ది గార్డ్ ఆఫ్ హానర్. కాబట్టి ఈ యొక్క హానర్ అనేది మరి డిఫెన్స్‌లోనే కాదు, మరి మన దేశంలో కూడా పెద్ద పెద్ద మరి స్వతంత్ర యోధులు చనిపోయినప్పుడు ఆ! మరి వారికి కూడా మరి ఘనమైన మరి హానర్ చేసినట్లుగా, గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చినట్లుగా చూస్తాం. అలాగే ప్రియులారా, కాబట్టి ఇది ఒక ఆ యొక్క అంతిమ కార్యాన్ని, ఆ యొక్క భౌతిక శరీరాన్ని మరి పూడ్చటానికి కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. కదండీ! కాబట్టి ప్రియులారా, మనం ఇక్కడ యోసేపు ఎంతో శ్రద్ధ వహించినట్లుగా మనం చూస్తాం. పిలుపు పత్రిక అధ్యాయంలో పిలుపులో అంటాడు, హ్మ్, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు మీరు ప్రయాసపడుడి అంటూ ఉన్నాడు. కాబట్టి విడిచిపెట్టి వెళ్ళిన ఆ యొక్క చర్చ్ కావచ్చు, ఆ! లేదంటే ఉద్యోగం కావచ్చు, పొలం కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి. ఏదైతే ఆయన విడిచిపెట్టి వెళ్ళాడో దాన్ని కంటిన్యూ చేయటానికి మనం ముందుకు కొనసాగిపోవాలి తప్ప, దుఃఖంతో, దిగులుతో అలాగా దినాలు గడుపుతూ ఉంటే మనకి అనారోగ్యం కలుగుద్ది, బలహీనం అవుతాం. అంతేకాదు మనం గుండె ధైర్యం చేసుకొని మన పిల్లల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించాలి. ఆ బాధ్యత మరి యోసేపు తీసుకున్నట్లుగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలిగి. మరణం ఎవరికైనా తప్పదు. కానీ విశ్వాసికి మాత్రం మరణం అనేది చాలా విలువైందని, దేవునికి భక్తుల యొక్క మరణము విలువైందని ఎందుకంటే వారి యొక్క రియల్ లైఫ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద డెత్. కాబట్టి ప్రియులారా, ఒక కోడె పెట్ట అది పిల్లల్ని గుడ్లను పొదుగుతుందంట. గుడ్లలో ఉన్నదానికి ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న తను ఉన్న చుట్టూ ఉన్న ఆ యొక్క పరిసర ప్రాంతాల్ని, అందమైన ఆ యొక్క తోటలను, పువ్వులను, కాయలను వీటన్నిటిని, రాజుగారి భవనాన్ని అన్నిటిని కూడా అందంగా వివరించి చెప్తుందంట. చెప్తూ ఉంటే ఇది నిజమా అంటుందంట. అది అన్నాక టైం రాని నువ్వే చూస్తావు అని ఒక కథలాగా చెప్పుకొస్తూ ఉన్నానండి. ఇట్స్ ఏ ఆ! మరి సత్యమేది కదా! మన జీవితాల్లో కూడా. ఎప్పుడైతే ఆ గుడ్డును టైం అయిన తర్వాత, పరిపూర్ణం అయిన తర్వాత, ఆ గుడ్డును పగలగొట్టి పైకొచ్చిందో అప్పుడది చూస్తది. కాబట్టి మనం ఆ గుడ్డనే గొల్లలో ఉన్నాం అనుకోండి, మనం ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెడతామో, ఆ పరలోకానికి ఉంటాం. ప్రభు సన్నిధిలో ఉంటాం. ఆ నిత్య రాజ్యంలో ఉంటాం. ఆ మహిమలో ఉంటాం. ఆ పరిశుద్ధులతో ఉంటాం. కదండీ! ఆ దేవదూతల మధ్య ఉంటాము. ఆ! మన ప్రభువు వద్ద
మనం ఉంటాం. ఎంత గొప్ప భాగ్యం అండి. సో, అందుకే అంటాడు కొలస్సీ పత్రికలో ఏ పౌలు అంటాడు కదా! వాళ్ళకి రాస్తూ, "మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే మనసు పెట్టండి" అంటాడు. క్రీస్తుతో పాటు మీరు చనిపోయినట్లయితే పైనున్న వాటి మీదే దృష్టి పెట్టండి అంటున్నాడు. కాబట్టి అది పర్మనెంట్. ఇది టెంపరరీ. వన్ డే ఆర్ ది అదర్ డే వి హావ్ టు లీవ్ దిస్ ప్లేస్. సో, వి షుడ్ బి వెరీ కేర్‌ఫుల్. కాబట్టి ప్రియులారా, డెత్ విషయం వచ్చింది కాబట్టి మాటలు చెప్పడం జరిగింది. దయచేసి ఇది మనకి ఆదరణకరంగా మనకి ఆ యొక్క పరలోకం మీద దృష్టి ఉండాలని, అది మనకి శాశ్వతని నా యొక్క ఆశ, నా కోరిక. ఇయన్నీ కూడా తాత్కాలికమే. అన్నీ మనం విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. కొన్నిసార్లు మన భార్యలు మన వెంట రారు. మన భర్తలు మన వెంట రారు. ఆ టైం వస్తే వారిని ఎక్కడోళ్ళక్కడే ఇడిచిపెట్టి వెళ్ళిపోవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది శాశ్వతం కాదు. అలాగని డు నాట్ నెగ్లెక్ట్ ద రెస్పాన్సిబిలిటీస్ దట్ హాస్ గివెన్ బై ద ఆల్మైటీ గాడ్. సర్వశక్తుడైన దేవుడు మనకిచ్చిన ఈ యొక్క బాధ్యతలను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రేమపూర్వకంగా మనం చేయాలి, నిర్వర్తించాలి. మరి పరిపూర్ణంగా మరి మన బాధ్యత మనం నిర్వర్తించి, ఆయన పిలుపుని అందుకొని, ఆయన చిత్తాన్ని జరిగించి మనం మనం వెళ్ళాలి. కాబట్టి పిల్లరా, ఈ మాటలు మనం చెప్పడం వలన ఒకరినొకరం కష్టంలో ఉన్న వారిని ఓదార్చడానికి, ఆదరించడానికి మరి బావుంటదనే ఉద్దేశంతోనే ఈ మాటలు చెప్పడం జరిగింది. పిల్లారా, మనం గమనించి వచ్చినట్లయితే ఈ యొక్క 50 అధ్యాయానికి మనం వద్దాం. మరి ఇవన్నీ మాట్లాడితే సమయం సరిపోదు గనుక, సో, మనం త్వరగా 50 అధ్యాయానికి మనం వెళ్దాం. 50 అధ్యాయాన్ని మనం 5 భాగాలుగా విభజించొచ్చు. మొదటి నుంచి 6 వచనాలు చదువుకుందాం. చదువుకొని ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగిపోదాం పరిశుద్ధాత్మ సహాయంతో. 50 అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలు. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాను. తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. గనుక ఆ వైద్యులు ఇజ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయెను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. అతన్ని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటి వారితో మాటలాడి, మీ కటాక్షము నా మీద నున్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి, నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి, ఇదిగో నేను చనిపోవుచున్నాను, కానానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని గదా, అందులోనే నన్ను పాతిపెట్టవలెనని చెప్పెను. కాబట్టి సెలవైతే నేనక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరల వచ్చెదనని చెప్పుడనెను. 6వ వచనం. అందుకు ఫరో, అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టమని సెలవిచ్చెను. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయనా. చదవబడిన లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించండి. మా ఆత్మల నిమిత్తము నా తండ్రి, మా ప్రభువా, బలపరచుటకును ప్రభువా, నా తండ్రి, మేము సరిచేసుకుంటుకును మా ప్రభువా, మీకు మహిమకరంగా జీవించుటకును మరి మాకు ఎంతో దీవెనకరంగా ఉండుటకును సహాయం దయచేయండి. నీ దాసుని మరుగుపరిచి మీరే మీ మాటలు మాకు తెలియచేయమని ప్రభువా, వినే చెవులు, గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ యొక్క వర్తమానం వింటున్న ప్రతి నీ బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారి అవసరాల అక్కర్లు తీర్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. మొదటి వచనం చూసినట్లయితే, యోసేపు తన
తండ్రి ముఖం మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకునెను. తండ్రి మీదున్న ఆ ప్రేమ, ఆ మమకారం, ఆ బంధం ఎంత గొప్పదో చూడండి. ఆయన మరి తండ్రి మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడని చదువుతాం. ఈ దినాలలో తండ్రి చనిపోతే మరి తండ్రిని కడసారి చూపు చూడడానికి కూడా కొంతమందికి మరి పరిస్థితులు అనుకూలించుకో మరి కొన్ని కారణాల వలన రాలేకపోతూ ఉన్నారు. చాలామంది ఈ యొక్క కడసారి చూపు కోసం ఎంతో దూరం నుంచి ప్రయాసపడి మరి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకొని వచ్చి చూస్తారు. దట్ ఈస్ వన్ వే ఆఫ్ హానరింగ్ హిమ్. అదండి కదా! ఆ విధంగా ఆయన్ని గౌరవించడం కూడా. కదండీ ప్రియులారా! మరి ఈ యొక్క మరి కుమారుడు తండ్రిని ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నప్పటికీ కూడా తండ్రిని ఎంతగానో గౌరవించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. చివరి దినాలలో తండ్రిని ఎంతో మరి చక్కగా, ప్రేమగా ఒక మరి రాజభోగం అనిపించేటట్టుగా చూసుకున్నాడు. అటువంటి తండ్రి ఇప్పుడు వెళ్ళిపోతూ ఉంటే ఎంత బాధ. ఆ తండ్రి మరి కొడుకు మీద ఉన్న ప్రేమకు గుర్తుగా ఒక అంగీని చేసి ఆయనకిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సాధారణంగా చనిపోయేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, వారి యొక్క గత జీవితం అంతా గుర్తు చేసుకుంటారు. ఆయనతో కలిగి జీవించిన జీవితము, ఆయనతో కలిసి మరి పంచుకున్న ఆ యొక్క మంచి చెడ్డలు, సహవాసం, ఏ అవన్నీ కూడా ఆయన చేసిన మేళ్ళు, ఇవన్నీ కూడా తలపోసుకుంటూ ఉంటారు. మనం కూడా ఒకసారి యాకోబు యొక్క జీవితాన్ని తలపోసుకున్నట్లయితే, యాకోబు తల్లి గర్భములో ఉన్నది మొదలుకొనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కదండీ! ఆ! మరి యాకోబు మరి ఎటువంటి వాడు? మరి తమ్ముడి దగ్గర అన్న దగ్గర మరి ఆశీర్వాదం మరి చిగురుకాయల కూరిచ్చి పొందుకున్నాడు. తల్లి ప్రోత్సాహంతో తండ్రి దగ్గర దీవెనలు పొందుకున్నాడు. పారిపోతూ ఉన్నాడు. ఏ ఒక అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడే ఆయనకి దర్శనమిచ్చాడు. ఎందుకు? ఈయన ప్రార్థన చేయకపోయినా, ఇతడు దేవుని అడగకపోయినా ముందుగానే 15వ వచనంలో ఆయన దర్శనం ఇచ్చాడు. 28వ అధ్యాయం 15లో ఆయనే దర్శనమిచ్చి, నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు వెళ్ళిన చోటల్లా నేనుంటాను. నువ్వు భయపడొద్దు. నేను తిరిగి తీసుకొస్తానని చెప్పాడు. అప్పటికి యాకోబు దేవుని ప్రార్థించినట్టుగా గాని, దేవునితో అంత సహవాసం కలిగి ఉన్నట్టుగా గాని మనకి అగుపడదు. అంతేకాదు అక్కడి నుంచి లాబాను దగ్గరికెళ్ళేటప్పుడు కూడా, ఆ రాహేలుని ఎన్నుకునేటప్పుడు కూడా దైవ చిత్తాన్ని కోరలేదు గానీ, తన ఇష్టాన్ని చొప్పున ఆయన చేసాడు. 20 సంవత్సరాలు మరి రాత్రింబగళ్ళు కష్టపడ్డానని మరి తన భార్యలకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ సందర్భంలో అప్పటికి కూడా దేవుడు ఏర్పరుచుకున్నవాడు గనుక దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి ఆయన 31వ అధ్యాయంలో మనం చూస్తాము. 7వ వచనంలో దేవుడు నీ తండ్రి చేత నాకు ఏ హాని కలుగనివ్వలేదంటాడు. అలాగే అదే 31వ అధ్యాయంలో నీ తండ్రి పశువులను దేవుడు నాకిచ్చాడంటాడు. శ్రమల్లో, బాధల్లో దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకున్న సేవకుడు. ఇజ్రాయేలు. ఈ ఇజ్రాయేలు అన్ని ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. కనుక దేవుడు ఆయన ప్రణాళిక ఆయన ద్వారా నెరవేరాలి కనుక ఆయన్ని మరి తోడుగా ఉండి ఆయనకి సహాయం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవుడు చేసిన మేలు మర్చిపోలేదు. జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన భార్యలతో చెప్తూ ఉన్నాడు. ఆయన మనసు మారింది. దేవుడి వైపు తిరిగింది. అందుకే దేవుడు అంటాడు 31వ అధ్యాయంలో, నీవు
నాకు మొక్కుకున్న ఆ యొక్క బేతేలుకి వెళ్ళి బలిపీఠం కట్టమని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకని ప్రయాణమై వెళ్తూ ఉంటుండగా మార్గ మధ్యలో అన్నను నుండి కూడా దేవుడు రక్షించాడు. యొబ్బేకు రేవు దగ్గర ప్రార్థన చేశాడు. జీవితం మారింది. దేవుడిని గుర్తు చేసుకున్నాడు. దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత దేవుడిలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాడు. ఇంకా నన్ను రక్షించవలసింది దేవుడే అని గుర్తు చేసుకొని అక్కడ రాత్రంతా మరి ప్రార్థన చేసి మరి నేను దేవుని దూతతో మరి పెనుగులాడినట్లుగా మనం చూస్తాం. అక్కడి నుంచి ఆయన జీవితము మారిపోయింది. ఆయన పేరు కూడా మారిపోయింది. కాబట్టి ఆ రీతిగా జీవిస్తూ అన్న దగ్గర నుంచి కూడా దేవుడు రక్షించాడు. అలాగా ఆయన జీవితం సాగింది. అలాగే షెకెంకొచ్చాడు. షెకెంలో కొంతకాలం ఉన్నాడు. అక్కడ జరిగిన సన్నివేశంలో కుమారులను ఆయన గద్దించాడు. చూస్తుంటుండగా ఇలాగా దినదినము ఆత్మీయంగా ఎదుగుతున్న సమయంలో తన యొక్క కుమారుడు యోసేపు చనిపోయాడని బాధపడుతున్న ఆ సమయంలో కుమారులు వచ్చి నీ కుమారుడు యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్పినప్పుడు ఎక్కడ లేని సంతోషం, ఆనందం కలిగింది. అయితే యోసేపు ఆ తండ్రిని తీసుకురమ్మన్నప్పుడు భయపడ్డాడు. కానీ అక్కడ కూడా దేవుడు ఆయనకి బలపరిచాడు. యోసేపు యాకోబు నువ్వు భయపడొద్దు. నేను నీకు తోడుగా వస్తాను. ఐగుప్తుకెళ్ళడానికి భయపడొద్దు అన్నాడు. వాస్తవానికి ఆయన్ని బలపరిచి ఐగుప్తుకి పంపించిన వాడు దేవుడే. ఐగుప్తుకి వెళ్ళి అక్కడ ఫరోను కూడా ఆయన దీవించగలిగాడు. ఆ స్థాయికి ఎదిగాడు చూడండి. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఆయనకి దర్శనంలో చెప్పాడు. బలపరిచాడు. ఆత్మీయంగా ఎదిగాడు. ఫరోని దీవించాడు. అంతేకాదు దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడే వారి వారి దీవెనల చొప్పున వారిని నేను దీవించింది అంటాడు. అంటే దేవుడు చెప్పినట్లుగా దీవించానంటాడు. ఆ చివరి దశలో ఆయన ప్రాణము విడిచే ముందు యోసేపుని రిక్వెస్ట్ చేశాడు. నా భౌతిక కాయాన్ని ఆ యొక్క ఆ పితరుల వద్ద నువ్వు పాతిపెట్టాలని కోరినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మీయంగా దినదినము ఎదిగి బలపడిన తర్వాత కుమారులను దీవించిన తర్వాత ఆయన మరి మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండో వచనంలో చూసినట్టు ఆ తదుపరి ఏం చేశాడంటే తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచాలని తన దాసులైన వైద్యులకు అన్నాడు. అంటే దాసులు కూడా డాక్టర్స్ కూడా ఆయన కంట్రోల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దాసులైన వైద్యులను ఆజ్ఞాపించాను అని వాళ్ళకి కమెంట్ చేశాడు. గనుక ఆ వైద్యులు ఇజ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. ఆ సిద్ధపరచడానికి 40 దినాలు పట్టిందంట. వ్యవధిని ఇచ్చాడు. తర్వాత 70 దినాలు ఆ యొక్క ఐగుప్తీయులందరూ కూడా అంగలార్చినట్లుగా మనం చూస్తాం. తండ్రి యొక్క భౌతిక కాయాన్ని మరి యోసేపు తీసుకెళ్లే విధం చూసినప్పుడు ఎంత ఘనంగా తీసుకెళ్ళాడు. పరాయి దేశంలో మరి రెండవ రాజుగా ఉన్న యోసేపు తండ్రి మరణానికి అంత గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వటం అనేది చాలా గొప్ప సంగతి కదా. మనం 4వ వచనంలో చూసినట్లయితే అక్కడ అతని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తర్వాత యోసేపు ఫరో ఇంటి వారితో ఇట్లన్నాడు. అంటే ఫరోతో డైరెక్ట్గా అప్రోచ్ కాలేదు. కానీ ఫరో ఇంటిలో ఉన్న పనివారితో ఈ మాట పంపిస్తున్నాడు. ఏమని? నా తండ్రి నా చేత ప్రమాణం చేయించుకున్నట్లుగా నేను చేయవలసి ఉన్నది. కాబట్టి నేను చేసి తిరిగి వచ్చేదనని ఆ యొక్క ఫరోకి చెప్పమని డైరెక్ట్‌గా చెప్పొచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆ ఇంటి వారి ద్వారా ఆయనకి ఆ వర్తమానము పంపించారు. ఎందుకంటే అక్కడ కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. చనిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళటం లాంటివి ఇప్పటికి కూడా చాలామంది చనిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే
వాళ్ళు వేరే చోటుకెళ్ళాలంటే కొన్ని నియమాలుంటాయి. కొన్ని పద్ధతులుంటాయి. కాబట్టి ఆ పద్ధతులు బహుశా అయ్యుండొచ్చు. అందుచేత వారిని పంపించినప్పుడు 6 వచనంలో అంటాడు కదా! అందుకు చూడండి ఏమాత్రం కూడా మరి తన బాసిజం చూపించలేదు. ఆయన ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడో చూడండి. అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చెను. తండ్రిని పాతిపెట్టమని సెలవిచ్చెను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా అక్కడి నుంచి మరి తన తండ్రిని తీసుకొని ఆయన బయలుదేరారు. ఎలా బయలుదేరారు మనం చూద్దాం ప్రియులారా. రెండవదిగా మనం చూసినట్లయితే 7-13 వచనాలు. అక్కడ 7-13 వచనాల్లో ఏంటంటే ఏ రీతిగా ఎంత ఘనంగా తండ్రిని మరి ఆ యొక్క అంతిమ క్రియ జరిగించాడు అన్నది మనం ఇందులో గమనించగలం. 7వ వచనం. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను. అతనితో ఫరో ఇంటి పెద్దలు అయిన అతని ఈ సేవకులందరును అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరును ఐగుప్తు దేశపు పెద్దలను యోసేపు ఇంటి వారందరును అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. ఆ దేశపు పెద్దలందరూ కూడా అంటే గౌరవనీయులు, పెద్ద పెద్ద హోదాలో ఉన్న వారందరూ పెద్దలందరూను యోసేపు ఇంటి వారందరూను అతని సహోదరులు అతని ఇంటి వారిని కూడా బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళరా ఎంత ఘనమైన కార్యం చూడండి. ఎంతమంది ఎంత దాన్నే ఒక విధంగా చెప్పాలంటే గాడ్ ఆఫ్ హానర్ అంటారు. ఆ యొక్క భౌతిక కాయాన్ని మరి వాళ్ళంతా గౌరవంగా తీసుకెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా 9వ వచనంలో చూసినట్లయితే అంతేకాకుండా మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయను అంటారు. చాలా జన సమూహముతో ఆ యొక్క కానాను దేశానికి వెళ్ళారండి. రథములు రౌతులు కూడా అంటూ ఉన్నారు. అతనితో వెళ్ళిరంట. అయితే యోర్దానుకు అవతలనున్న కానానీయులు అటదు కళ్ళమునొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీయులకు ఇది మికుటమైన దుఃఖమని చెప్పుకున్నారు గనుక దానికి ఆబేల్ అంటే ఐగుప్తీయుల దుఃఖము అని అక్కడ పేరు పెట్టారు. ఐగుప్తీయులు కానానికి వచ్చారు. వారు మరి యాకోబు కోసం బహుగా దుఃఖించారు. తన కుమారుడైన యోసేపు బహుగా దుఃఖించాడు అనే ఆ యొక్క సంఘటన మరి అక్కడికి వచ్చిన వారందరూ గుర్తు చేసుకోవాలి. రానున్న ప్రజలు కూడా మరి గుర్తు చేసుకోవాలని ఆ పేరు అక్కడ పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. నిజమే, తండ్రి మీద కొడుకున్న ప్రేమ అక్కడ ఆ ప్రజలు మరి గుర్తించారు. అంతేకాదు అక్కడికి వెళ్ళిన వారందరూ ఆ పేరును బట్టి ఎందుకు ఈ పేరు వచ్చిందంటే అది తెలియజెప్పాలి. ఐగుప్తీయులు వచ్చి దుఃఖపడ్డారు, కుమారుడు కూడా దుఃఖపడ్డారు అని చెప్తున్నారు. కాబట్టి ఇలారా మరొక మాట మనం చూసినట్లయితే 12వ వచనంలో అంటాడు అతని కుమారులు అంటే యాకోబు కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి. అతని కుమారులు కానాను దేశమునకు అతని శవమును తీసుకుని పోయి మక్పేల పొలమందున్న గుహలో పాతిబెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా నుండు నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోను యొద్ద కొనెను అంటున్నాడు. ఆ రీతిగా మెక్పేలనున్న ఆ గుహలో యాకోబును పాతిపెట్టినట్లుగా మనం చూస్తాము. అది అబ్రహాము కొన్న భూమి అని కూడా అక్కడ మనం చదువుకున్నాం. కాబట్టి ఇది అయిన తర్వాత 14వ వచనం అంటే మూడోదిగా మనం చూసినట్లయితే 14వ వచనం యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్టి
వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తుకి వచ్చిరి అంట. వాళ్ళు మళ్ళా తిరిగి ఐగుప్తుకి వచ్చారు అంటున్నాడు. అంటే అక్కడికి వెళ్ళి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి తిరిగి ఐగుప్తుకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ అన్నదమ్ములు, తన బంధువర్గం అందరూ కూడా వచ్చినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మరి అక్కడే అలాగా ఏడ్చుకుంటూ కూర్చుంటే అవ్వదుగా. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా అలాగ ఏడ్చుకుంటూ కూర్చుంటే అవ్వదు కదా! మనం అలాగ దుఃఖపడుతూ ఉన్న కొద్దీ మనకి ఇంకా నీరసం వస్తది. ఇంకా అనారోగ్యం పాలవుతాం. జరిగిపోయిందేదో జరిగిపోయింది. అది విడిచిపెట్టి మనం చేయవలసిన కార్యక్రమం, ఆయన విడిచిపెట్టిన కార్యక్రమాన్ని, ఆయన విడిచిపెట్టిన పనిని మనం కొనసాగించట్లో అందరిని గౌరవించిన వాళ్ళము అవుతాం. కాబట్టి ప్రియులారా, అందుకే అంటాడు, పిలుపు పత్రికలో అంటాడు, ఏ వెనుకున్న వాటిని మరిచి ముందున్నటి వాటి కొరకు వేగురపడిడి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం అయిపోయేది ఏదో అయిపోయింది. ఇక ముందు తన యొక్క విడిచిపెట్టిన కార్యక్రమంలో మనం ముందుకు సాగిపోవాలని అక్కడ మనకి అర్థమిస్తోంది. ప్రియులారా, మరి నాలుగవదిగా చూసినట్లయితే 15వ వచనం నుంచి 21వ వచనం వరకు అన్నలు భయపడటం, వారికి అభయహస్తం ఇవ్వటం మనం చూస్తాం. ఏంటంటే మొట్టమొదట 15-16 వచనాలు మనం చూసినట్లయితే, అది 15వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, యోసేపు సహోదరులు తన తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మన అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకుని అన్నాడు. యోసేపునకు ఇలాగు వర్తమానము పంపిరి. ఏంటట? వాళ్ళు డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వలేదు. ఎందుకంటే వారు చేసిన ఆ తప్పిదం వారికి ఒక భయాన్ని కలుగజేస్తూ ఉంది. ఒక గిల్టీ ఫీలింగ్. కాబట్టి నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములను క్షమించుమనిరి. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. ఎందుకు ఏడ్చాడు? వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు యోసేపు ఏడ్చాడు. ఆ మధ్యవర్తులు వచ్చి చెప్తూ ఉన్నప్పుడు, అయ్యో మా అన్నలు నన్ను ఇంకా అర్థం చేసుకోలేదే, నన్ను ఇంకా ఒక పగవానిగా, లేదంటే నేనేదో హాని చేసే వ్యక్తిగా నన్ను తలస్తూ ఉన్నారు. ఆనాడు నేను వారికి చెప్పాను, వారిని క్షమించాను, ఇంతకాలం వారిని పోషించాను, వారు అన్ని విధాలా వారికి సహకరించాను. అయినా సరే ఇంకా వారికి నా మీద నమ్మకం లేదా? నన్ను ఇంకా తప్పుగానే వారు ఆలోచిస్తున్నారా అని ఆయన ఏడ్చాడు. చేసిన దానికి ప్రతిఫలం లేకుండా వారు ఇలా పంపించడం, వేరొకరిని మధ్యవర్తిని పంపించడం చాలా దుఃఖాన్ని కలిగించింది. డైరెక్ట్‌గా వాళ్ళే వచ్చి చెప్పొచ్చుగా. ఇప్పుడు ఏడ్చాడు. అందుకే 45 అధ్యాయంలో అంటాడు, అంతటా యోసేపు 45 4, 5 వచనాల్లో మనం చూసినట్లయితే, అంతటా యోసేపు నా దగ్గరకు రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అంటున్నాడు కదండీ! అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకే దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను అంటాడు. చూడండి ఎంత మంచి మనస్సో. మనం ఎవరైనా ఒక హాని తలపెడితే ఆయనకి పగబడతాం. ఆయనకి తిరిగి హాని చేయాలని, వాడిని మరి అన్‌పాపులర్ చేయాలని, ఎలాగైనా వాడిని తొక్కేయాలని, ఎలాగైనా అణగదొక్కాలని మనం చూస్తాం. ఎవరైనా మనకు కొద్దిగా హాని తలపెడితే. కానీ ఎటువంటి ప్రేమ చూడండి.
ఎంత గొప్ప ప్రేమ చూడండి. మీరు కాదు నన్ను ఇక్కడికి పంపించింది. దేవుడే మీకంటే ముందుగా మిమ్మల్ని రక్షించడం వరకు నన్ను ఇక్కడికి దేవుడు పంపించాడు. కాబట్టి మీరు దుఃఖపడొద్దు, సంతాపము చెందొద్దని ఎంత తేటగా చెప్పాడు. వాళ్ళని చేర్చుకున్నాడు. తండ్రిని తీసుకురమ్మని కూడా చెప్పాడు. ఇన్ని చెప్పి ఇంత చేసిన తర్వాత ఇంకా వాళ్ళు భయపడుతూనే ఉన్నారు. క్రీస్తు ప్రేమ కనబడుతూ ఉంది కదండీ! అలాగే క్రీస్తు మనల్ని క్షమించే విధం కూడా మనకి ఇక్కడ తేటగా కనబడుతుంది ప్రియులారా. కాబట్టి యోసేపు కూడా క్రీస్తును కొంత పోలిక మనకి ఇక్కడ కానవచ్చు ఉన్నది. మీకు ముందుగానే నన్ను దేవుడు ఇక్కడ పంపించాడు. మనల్ని రక్షించడానికే, మన కుటుంబాన్ని, మన వంశాన్ని రక్షించడానికే, ఆయన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటానికే అని చెప్తూ అంటూ ఉన్నాడు ప్రియులారా. మనం గమనించి చూసినట్లయితే, మీరు నన్ను ఇష్మాయేలీయులకి అమ్మకపోతే నేను పొతీఫర్ ఇంటికి వెళ్ళేవాడిని కాదు. మరి పొతీఫర్ ఇంటికి వెళ్ళకపోతే ఆమె భార్య నన్ను శోధించేది కాదు. ఆమె శోధించకపోతే నేను చెరసాలకు వెళ్ళేవాడిని కాదు. ఒకవేళ చెరసాలకు వెళ్ళకపోతే నేను ఆ పానదాయకుడు, భక్ష్యకారుల కలలను నేను మరి వివరించి ఉండేవాడిని కాదు. అది వివరించటం మూలాన పానదాయకుని కల వివరించాను గనుకనే మరి ఫరో యొక్క కల వివరించడానికి నాకు అవకాశం దొరికింది. నన్ను పిలిచారు. మరి ఫరో యొక్క కలను నేను వివరించడం వలన నేను ప్రధానినయ్యాను అంటూ అన్నాడు. ప్రధాని అయితిని గనుక మన కుటుంబాన్ని అంతటిని కూడా నేను రక్షించగలిగితిని. అంతేకాదు అనేకులను రక్షించడానికి నాకు అవకాశం దొరికింది అని పాజిటివ్‌గా థింక్ చేస్తాడు. నెగెటివ్‌గా థింక్ చేయలేదు. మనమైతే నెగెటివ్‌గా ఇదెందుకు నాకు జరిగింది? నాకే ఎందుకు జరగాల? నేనేం చేశాను? నేను భక్తిగా ఉన్నానే, పాపం చేయలేదే అని మనం అనుకుంటాం. కానీ అక్కడ అంత చక్కగా చెప్పుకొస్తూ ఉన్నాడు చూడండి. మీరే కాదు, దేవుడే నన్ను పంపించాడు. ఇది దైవ కార్యమే అంటాడు. ఒకసారి దావీదుని ఏం పేరు షిమి మరి తిట్టినప్పుడు అంటాడు, దేవుని సెలవు లేకుండా వాడు అలాగ అనేవాడు కాదు. నా కొడుకే నా మీద తిరగబడుతూ ఉన్నాడు. వీడంతా అని తన వారితో తన యొక్క తోటి సైనికులతో చెబుతూ ఉన్నాడు. దావీదు కూడా ఏమన్నాడంటే జరిగిందంటే ఇది దేవుడు సెలవకుండా జరగదు అనే ఆలోచించేవారు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? పాజిటివ్‌గా తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నెగెటివ్‌గా తీసుకొని కుమిలిపోయేవాళ్ళు, బాధపడేవాళ్ళు, దుఃఖపడేవాళ్ళు, డిస్కరేజ్ అవుతూ మరి వెనకంజ వేసేవాళ్ళు ఉన్నారు గానీ, పాజిటివ్‌గా థింక్ చేసేవాళ్ళు చాలా తక్కువ కదా! ఏమో దీనివల్ల మనకి ముందు ముందు ఏదో మేలు దాచి ఉంచాడు దేవుడు అనుకుంటే మనం ధైర్యంగా ముందుకు సాగిపోగలం, ఆరోగ్యంగా ఉండగలం. కాబట్టి ప్రియులారా, మరి ఆ మాటను చూసి గుర్తు చేసుకొని చెప్తూ ఉన్నాడు. కాబట్టి కొన్నిసార్లు మనకి కీడు జరిగినా అది మేలుకే. ఆ కీడుని మేలు కింద మార్చేస్తాడు దేవుడు. వాళ్ళు చేసింది కీడే గాని, ఆ కీడుని దేవుడు దాన్ని అవకాశంగా తీసుకొని దానికి ఆయన యొక్క ప్రణాళిక నెరవేర్చుకోవటానికి మార్చుకున్నాడు. ఎంత మంచి ఇక్కడ మీరు గమనించి చూసినట్లయితే యోసేపు ఎక్కడా కూడా దేవునికి ప్రార్థన చేసినట్టుగా లేదు. కానీ దేవుడే తనకి సహాయపడినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే ఆయన అంత పవిత్రమైన జీవితం జీవిస్తూ, దేవుని ప్రేమిస్తూ, దేవుని ఎరిగినవాడు, దేవుని సంకల్పాన్ని మరి అంగీకరించినటువంటి వాడు గనుక ఆయనకి దేవుడే సహాయం చేశాడు. ఈ సందర్భంలో రోమాపత్రిక 8:28లో మనం చూసినట్లయితే ఆయన్ని ప్రేమించిన వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతాయి అంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడే మన ప్రతి అవసరతని తీరుస్తాడు. ఎప్పుడైతే దేవునితో మనం తండ్రి కుమారులకి ఉన్నటువంటి సంబంధంలాగా మనం కలిగి ఉన్నామో, ఎప్పుడైతే మంచి ఇంటిమేసీ ఉందో, ఎప్పుడైతే గుడ్ రిలేషన్ ఉందో తప్పకుండా ఆయన చేస్తానంటున్నాడు. నీ అవసరత నీ అక్కర నాలుగు రాకమునుపే ఎరిగిన దేవుడిని నేను నీకు తీరుస్తాను. అందుకే అంటాం కదా, మొదట నీతిని రాజ్యమును వెతుకుడి, అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మీ అవసరత మీ అక్కర మీ నాలుగు రాకమునిపే ఎరిగిన దేవుడిని ఇవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా,
అక్కడ అసలు ఏమి అడగకపోయినా యోసేపుకి అండగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మనం గమనించవలసిందేంటంటే దీన్ని బట్టి దేవునితో మనం సత్సంబంధం కలిగి ఉండాలి. మంచి రిలేషన్ కలిగి ఉండాలి. మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఆయన యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఆయనకి సంతోషం కలిగించే రీతిగా మనం జీవించాలి అని మనం దీని మూలాన తెలుసుకుంటున్నాం. చివరగా ఈ సందర్భంలో ఆ అన్నలతో యోసేపు అన్న మాట చాలా శ్రేష్టమైన మాట చూద్దామండి. 18వ వచనంలో ఏదైతే యోసేపు కలగన్నాడో ఆ కల నెరవేర్పు మనం చూడగలం. 18వ వచనంలో మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయనుద్దేశించిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను అంటున్నాడు. మీరు కీడు చేశారని మీరు భయపడకండి. ముందే చెప్పాడు 45వ అధ్యాయంలో. మీరు సంతాపమునందొద్దు అంటాడు. మీరు భయపడకండి అంటూ ఉన్నాడు. ఏ? దేవుడే నేను ఆ! ఏమంటున్నాడు చూడండి. భయపడకుడి, నేను దేవుని స్థానంలోనున్నానా? తీర్పు తీర్చడానికి నేనే పట్టువాడిని. మనం గబాలన వాడు ఇలాగా, ఇది ఇలాగా అని తీర్పు తీర్చేస్తాం. కానీ తీర్పు తీర్చడానికి కూడా నేను దేవుని స్థానంలోనున్నానా? ఐ యామ్ నాట్ ద పర్సన్ టు జడ్జ్ ద అదర్ పర్సన్ అన్నట్టుగా ఈ 20వ వచనంలో చూసినట్లయితే, మీరు నాకు కీడు చేయనుద్దేశించిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా ఇది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఎంత మంచి మాట అండి. అలాగే 21లో అంటాడు, కాబట్టి భయపడకుడి, మంచి మాట. అభయ హస్తం అందిస్తూ ఉన్నాడు. ఏంటంటే భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. మీరప్పుడు ఇలా చేశారని కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా! ఆ! అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి అని చెప్పి మన అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు. ఇక్కడ వాళ్ళు ఇలా చేశారని కూడా అనలేదు. అనుకుంటా ఏమంటున్నాడు? భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను అంటూ ఉన్నాడు. చివరగా ఐదవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా 22-26 వచనాలు అక్కడ యోసేపు తన తండ్రి కుటుంబము వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క మూడవ తరము పిల్లలను చూచెను. అక్కడ మూడవ తరపు పిల్లలను చూచెను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులను పుట్టి యోసేపు ఒడిలో ఉంచిరి. ఇక్కడ ఏంటంటే తన పిల్లలను చూశాడు. అంటే ఎంత దీర్ఘాయుస్సు ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు దేవుడు. అంత మంచి మనస్సు గలవానికి ఆయన దేవుడు నెమ్మది ఇచ్చాడు. పిల్లలను చూసే భాగ్యం ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా మరొక మాట చూసినట్లయితే 24వ వచనంలో అంటాడు కదా, యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకుని పోవునని చెప్పెను అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎంత చక్కటి మాట చూడండి. నేను ఎంతగానో మీకు మేలు చేశాను, కనుక చేయండి అని అనట్లేదు. ఈజ్ జస్ట్ రిక్వెస్టింగ్ దెమ్ అనమాట. ఏమంటున్నాడు? యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని మన ప్రామిస్ ల్యాండ్‌కి మిమ్మల్ని తీసుకువెళ్తాడు అని ఆయన విశ్వాసంతో, నమ్మకంతో మాట చెప్తూ ఉన్నాడు. స్టిల్ దే ఆర్ ఇన్ ఈజిప్ట్, యట్ హి ఈజ్ హావింగ్ ఎ గుడ్ హోప్. ఆ హోప్ ఏంటి? షూర్‌లీ వి విల్ గో దేర్. ఆ హోప్ ఏంటి? షూర్‌లీ గాడ్ విల్ టేక్ యూ దేర్ అంటున్నాడు. తప్పక మీరు ఆ యొక్క కానాను దేశానికి, మన పితరుల దేశానికి
మీరు వెళ్తారు అని ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే ప్రవచనం అనండి. ఆ! వెళ్తారు అని చెప్తున్నాడు. ప్రవచించినట్లుగా కూడా మనం చూడొచ్చు. చెప్పి ఏమంటున్నాడు చూడండి. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. అప్పుడు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని చెప్పి ఇజ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను అని. అలా అన్నల చేత ప్రమాణం చేయించుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో డోంట్ మిస్ ఇట్ అని ప్రమాణం. యాకోబు ప్రమాణం చేయించుకున్నాడు యోసేపు చేత. యోసేపు తన అన్నల చేత ప్రమాణము చేయించుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మా ఎముకలు ఇక్కడ వద్దు. ఈ పరాయి దేశములో వద్దు. తిరిగి మరి దేవుడిచ్చిన ఆ వాగ్దాన భూమిలో నన్ను పాతిపెట్టండి అని కోరుతూ ఉన్నాడు. ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలనని చెప్పి ఇజ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకున్నాడు. యోసేపు 110 సంవత్సరంలో వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు తన ఒక పెట్టెలో ఉంచిరి. అంటే తీసుకెళ్ళినట్లే లేదు. తెలుస్తుందండి. సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచారు అంట. యోసేపు కోరిక యోసేపు కాలంలో 24వ అధ్యాయము 32వ వచనంలో ఫుల్ఫిల్ అయినట్లుగా మనం చూడగలం. ఇక్కడ మనం చూసినట్లయితే పాత నిబంధన అంతా కూడా వాగ్దాన భూమి గురించి ఎక్కువగా మరి చెప్పబడడం జరిగింది. వారు కూడా వాగ్దాన భూమిలో మరి నన్ను పాతిపెట్టమని కోరినట్లుగా మనం చూస్తున్నాం. అంటే వాగ్దాన భూమికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనం చూస్తున్నాం. అయితే మనకేంటంటే మన వాగ్దాన భూమి పరలోక రాజ్యం. కాబట్టి అది మనకి శాశ్వతము. అందుకే అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ అంటూ ఉన్నాడు. ఏ మన 3 అధ్యాయము 1, 2 వచనాలు అంటాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీద వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చునున్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. మనము దేవుని బిడ్డలమైతే, దేవుని నమ్ముకున్న వారమైతే మన కొరకు ఆ పరలోక రాజ్యము ఆయన మనకి ఇచ్చాడు. అదే స్వాస్థ్యముగా ఇచ్చాడు. యాకోబు జీవితం చూసాము. ఎలా బ్రతికాడు. ఎంత బ్రతికినా ఏదో ఒక దినాన మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఏది కూడా మన వెంట రాదు అన్న సత్యాన్ని గ్రహించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.